పాలసీకి సంబంధించి మనీ లాండరింగ్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహా పలువురు ఆప్ నేతలు అరెస్ట్ అయ్యారు. అయితే ఈ కేసులో ఇంకా ఈడీ అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసు ఇంకా ఓ కొలిక్కి రాలేదా? ఈ కేసులో మరికొందరిని త్వరలోనే అరెస్టు చేసే అవకాశం ఉందా? చన్ప్రీత్ సింగ్ అరెస్టుతో మద్యం కుంభకోణం కేసు కీలక దశకు చేరుకుందా? ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి మనీ లాండరింగ్ కేసు ఆప్ను గత కొంతకాలంగా వెంటాడుతోంది. ఇప్పటికే మద్యం కుంభకోణం కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుతో ఈ కేసు ఓ కొలిక్కి వచ్చిందని అందరూ భావించారు. ఇక తుది ఛార్జిషీట్ దాఖలు చేయడం ఒకటే మిగిలి ఉందని, త్వరలోనే ట్రయల్ ప్రారంభమవుతుందని అనుకునేలోపే అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ దర్యాప్తు సంస్థలు మరిన్ని అరెస్టులు చేసుకుంటూ ముందుకు వెళుతున్నాయి. కేజ్రీవాల్ అరెస్టుతో మద్యం కుంభకోణం కేసు ముగింపు దశకు రాలేదని, అసలు కథ ఇంకా మిగిలే ఉందని ఈడీ దూకుడు చూస్తుంటే అర్థమైపోతోంది. దీంతో ఇంకా ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గురూజీ రామ్నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. మద్యం పాలసీ కేసుకు సంబంధించి ఈడీ వాదన ఏంటంటే, సౌత్ గ్రూప్ నుంచి హవాలా మార్గాల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి తీసుకున్న 100 కోట్ల రూపాయల్లో దాదాపు 45 కోట్ల రూపాయలు గోవా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ పార్టీ ఖర్చు చేసిందని చెబుతోంది. ఈ డబ్బును సమకూర్చి అందజేసిన మద్యం వ్యాపారులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, అరబిందో గ్రూప్ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి సహా మరికొందరి వాంగ్మూలాలను ఇందుకు ఆధారంగా ఈడీ పేర్కొంటోంది. సాధారణంగా ఏ కేసులోనైనా నేరానికి ఉపయోగించిన సొమ్మును దర్యాప్తు సంస్థ రికవరీ చేసినప్పుడే నేరాన్ని రుజువు చేయడం సాధ్యపడుతుంది. సాధారణంగా నేరానికి ఉపయోగించిన సొమ్ముతో ఆస్తులు, ఖరీదైన వస్తువులు కొనుగోలు చేయడము, లేదంటే వేరే వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టడము చేస్తూ ఉంటారు. అలాంటి ఆస్తులను గుర్తించి జప్తు చేస్తూ ఉంటుంది ఈడీ. దీన్నే ఓవరాల్గా మనీ ట్రయల్ అంటుంటారు. ఏదైనా ఒక నేరానికి ఉపయోగించిన సొమ్ము ఎక్కడ మొదలై ఎన్ని చేతులు మారి చివరకు ఎవరికి చేరిందని తేల్చే వ్యవహారమే మనీ ట్రయల్గా చెబుతారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ ఇప్పటివరకు సుమారు 130 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినప్పటికీ అవి ఈ కేసుతో ముడిపడ్డ సొమ్ముతోనే కొన్నారా లేదా అన్నది ఇంకా నిరూపితం కావాల్సి ఉంది. అయితే ఈ కేసులో నేతలపై చేసిన ఆరోపణలను మనీ ట్రయల్ నిరూపించలేకపోతే ఈడీ ప్రయాస అంతా వృధానే అవుతుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ, ఈడీ అభియోగాల ప్రకారం మాగుంట శ్రీనివాసులరెడ్డి, శరత్ చంద్రారెడ్డి, కల్వకుంట్ల కవితతో కూడిన సౌత్ గ్రూప్ 100 కోట్లు సమీకరించి హవాలా మార్గాల్లో ఆ డబ్బును ఆమ్ ఆద్మీ పార్టీకి చేర్చింది. దీని ప్రకారం హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, ఢిల్లీ, గోవా మధ్య హవాలా లావాదేవీలు జరిగాయి. సొమ్ము సమకూర్చిన వ్యక్తులు, వాటిని ఢిల్లీలో చేరవేసిన వ్యక్తిగత సిబ్బంది వాంగ్మూలాలతో మనీ ట్రయల్ చాలా వరకు ముందుకెళ్లింది. కానీ తీరా గోవాకు వెళ్లిన తర్వాత ఇతర నేరాల్లోని నిందితుల మాదిరిగా అది ఆస్తుల రూపంలోకో, ఖరీదైన వస్తువుల రూపంలోకో మారలేదు. ఆ సొమ్మును ఎన్నికల కోసం వినియోగించిన నేపథ్యంలో చిల్లరగా మారి ఓటర్లకు చేరిందా, లేక ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఎవరికి చేరింది అన్నదే కేసులో కీలకంగా మారింది. దీన్ని నిరూపించడమే ఇప్పుడు ఈడీ ముందున్న అసలైన సవాల్. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు తర్వాత జరిగిన మరో అరెస్ట్ అత్యంత కీలకంగా మారింది. గోవాకు హవాలా మార్గాల్లో తరలించిన సొమ్మును ఎన్నికల్లో ఖర్చు చేయడంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి చన్ప్రీత్ సింగ్. గత ఏడాది మే నెలలో సీబీఐ ఇతన్ని అరెస్ట్ చేసింది. అయితే తాజాగా ఏప్రిల్ 12న ఈడీ అరెస్ట్ చేసి ఆ మర్నాడు కోర్టులో హాజరు పరిచింది. కోర్టు ఈ నెల 18 వరకు చన్ప్రీత్ సింగ్కు ఈడీ కస్టడీకి అప్పగించడంతో ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో అధికారులు విచారిస్తున్నారు. చన్ప్రీత్ సింగ్ అరెస్టుతో ఈ కేసులో ఈడీ అరెస్టుల సంఖ్య 17కు చేరింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో చోటు చేసుకున్న మనీ లాండరింగ్ అక్రమాలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అనంతరం ఆయన్ని కస్టడీలోకి తీసుకున్న సమయంలో ఈడీ అధికారులు ఆమ్ ఆద్మీ పార్టీ తరపున గోవా ఎన్నికల్లో పోటీ చేసిన పలువురు అభ్యర్థులను ఢిల్లీకి పిలిపించి విచారించారు. వారిలో కొందరిని కేజ్రీవాల్కు ఎదురుగా కూర్చోబెట్టి కన్ఫ్రంటేషన్ పద్ధతిలో ప్రశ్నించింది ఈడీ. ఆ విచారణ నుంచి రాబట్టిన సమాచారం మేరకే ఈ మొత్తం వ్యవహారంలో చన్ప్రీత్ సింగ్ ఆప్ తరపున కీలక పాత్ర పోషించారని నిర్ధారించుకున్న తర్వాతే ఆయన్ని అరెస్ట్ చేసి విచారిస్తోంది ఈడీ.
గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ కోసం ఖర్చు చేసిన హవాలా డబ్బు గురించి ఆరా తీస్తోంది ఈడీ. హవాలా మనీని ఎంత మొత్తంలో ఎవరెవరికి ఇచ్చారో తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. చన్ప్రీత్ సింగ్ 2021 ఆగస్టు నుంచి 2022 జనవరి వరకు 18 సార్లు 17.38 కోట్ల హవాలా సొమ్మును కొరియర్ల నుంచి సేకరించినట్లు ఈడీ గుర్తించింది. 2022 గోవా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆప్ కోసం ప్రచారం చేసిన కార్యకర్తలు, ఏరియా మేనేజర్లు, సర్వే వర్కర్లు, అసెంబ్లీ మేనేజర్లతో పాటు మరికొందరికి ఈ డబ్బును చన్ప్రీత్ సింగ్ అందజేసినట్లు భావిస్తోంది. మొత్తంగా ఈ డబ్బును వివిధ రూపాల్లో జరిగే ఎన్నికల ప్రచారం కోసం ఖర్చు చేసినట్లు గుర్తించింది. చన్ప్రీత్ సింగ్ ఆప్ నేతగా మాత్రమే కాకుండా పార్టీ కోసం ఫ్రీలాన్సర్గా పనిచేస్తూ ఈ మొత్తం వ్యవహారాన్ని చక్కబెట్టినట్టు ఈడీ గుర్తించింది. ఈ మేరకు ఆప్ ఢిల్లీ కార్యాలయం నుంచి నెలకు 55,000 జీతం చన్ప్రీత్ సింగ్ అందుకున్నట్లు ఆధారాలు సేకరించింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు అత్యంత సన్నిహితుడైన విజయ్ నాయర్కి చెందిన ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఓన్లీ మచ్ లౌడర్ నుంచి చన్ప్రీత్ సింగ్ నిధులు పొందారని కూడా ఈడీ గుర్తించింది. లిక్కర్ పాలసీ కేసు నిందితులు విజయ్ నాయర్, రాజేష్ జోషితో చన్ప్రీత్ సింగ్కు ఉన్న సంబంధాల గురించి ఈడీ తన రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది. హవాలా మార్గాల్లో గోవాకు డబ్బును చేర్చి సింగ్కు అందజేసిన వారిలో సినీ నిర్మాణ సంస్థకు చెందినవారు కూడా ఉన్నారు. అంగాడియా సినిమా యూనిట్కు చెందిన ఓ వ్యక్తి భారీ మొత్తంలో హవాలా సొమ్మును సింగ్తో పాటు మరికొందరికి చేర్చినట్లు ఈడీ విచారణలో తేలింది. సింగ్ అప్పుడు చారియట్ ప్రొడక్షన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కోసం పనిచేస్తున్నట్లు పేర్కొన్నాడు. గోవా ఎన్నికల ప్రచారం కోసం చారియట్ ప్రొడక్షన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో ఆమ్ ఆద్మీ పార్టీ ఒప్పందం చేసుకుంది. ఈ కంపెనీ డైరెక్టర్గా ఉన్న రాజేష్ జోషిని ఇప్పటికే అరెస్ట్ చేసి వాంగ్మూలం తీసుకుంది. ఇప్పుడు చన్ప్రీత్ సింగ్ అరెస్టుతో మద్యం కుంభకోణం కేసు కీలక దశకు చేరుకుంది. ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసు కేజ్రీవాల్ అరెస్టుతో ఓ కొలిక్కి వచ్చిందని భావించినప్పటికీ అంచనాలకు భిన్నంగా ఈడీ అరెస్టుల పర్వం కొనసాగిస్తోంది. దీంతో ఈ కేసులో ఇంకా తేలాల్సింది చాలానే ఉన్నట్లు కనిపిస్తోంది.